వీర నారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం కార్యక్రమం. గతం కంటే ప్రస్తుతం మహిళలు ప్రవేశించని రంగం, రాణించని రంగాలు ఏవీ లేవని, అన్నింటా మహిళలు దూసుకుని పోతున్నారని, కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని తమ భుజాన మోస్తూ సంరక్షిస్తున్న వారంతా మహిళలే కాబట్టి మహిళలే మహారాణులని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రఘునాథపాలెం మండల కేంద్రంలో గల నిర్మాణం కానున్న సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మహిళల ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యతను, నేటి సమాజంలో వారి ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగించారు. తొలుత వీరనారీమణుల ఆశయ సాధన సమితి గౌరవ సలహాదారులు, ముఖ్య అతిథి చిట్యాల శ్వేత మాట్లాడుతూ సమాజంలో గల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగట్టాలని, మహిళలకు తగిన గౌరవం ఇస్తామంటూనే వారిని అగౌరవపరిచే పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నామని, వీటికి ఎదురెదుతూనే ప్రతి ఘటనాత్మక పోరాటాలు చేయాలని, అప్పుడు మనకు విజయాలు దక్కుతాయని అన్నారు. మహిళలు తలుచుకుంటూనే అసాధ్యమనేది ఏదీ లేదని, కుంగిపోకూడదని, మన మీద ఇల్లు సమాజమే ఆధారపడి ఉండగా మనం వెనకడుగు వేయకూడదని అన్నారు. వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు బూఖ్య ఉపేంద్రబాయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పిఎస్ బానోద్ భద్రునాయక్, రఘునాథపాలెం సర్పంచ్ గాజుల కృష్ణ, గిరిజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ వీరన్న నాయకులు ప్రసంగించగా, నాయకులు బుఖ్య జ్యోతి, కె స్పందన, ఝాన్సీ, నాగమణి, సరోజిని, బానోతు ఉష తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. వీరనారీమణుల సంఘం అధ్యక్షులు భద్రునాయక్ గారు ప్లస్ వీరనారీమణుల సంఘం టీం అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు రఘునాథపాలెంలో మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. సో ఈ రోజు మేము అందరం ఈ కార్యక్రమంకి అటెండ్ అయ్యి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ గురించి చెప్పాము. ఎందుకంటే విద్య అనేది కంపల్సరీ. విద్యతో పాటు ఆరోగ్యం, స్వచ్ఛత, మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి మహిళకి విద్య అవసరం మరియు విద్యతో పాటు ఆరోగ్యం కూడా అవసరం అని, ఈ భారతదేశాన్ని మార్చడానికి మహిళ అనేది ఒక శక్తివంతురాలు కాబట్టి దేశాన్ని మార్చడానికి ఫస్ట్ మహిళ అనేది ముందుకు రావాలి. ఎందుకంటే కుటుంబంతో పాటు సమాజాన్ని కూడా మార్చగలిగే శక్తి ఓన్లీ మహిళ మాత్రమే ఉంది. సో ఈ రోజు మేము అందరం కలిసి ఒక ప్రామిస్ లాగా తీసుకొని అందరూ ఈ రోజు విద్యకి ఇంపార్టెన్స్ ఇచ్చి సమాజాన్ని మార్చడానికి ముందుకు రావడానికి మేము ఒక ప్రామిస్ లాగా తీసుకొని ఈ రోజు మేము మహిళా దినోత్సవం అనేది మేము జరుపుకున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో ఈరోజు వీరనారీమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించినటువంటి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ప్రతి మహిళ కూడా ఈ రోజు ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ సమాజంలో తనకంటూ ఒక లక్ష్యాన్ని ముందుంచుకొని కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకుంటూ తమ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలన్న దిశగా బయటకు వచ్చింది. అటువంటి మహిళలను మనం ప్రోత్సహించాలి, ముందుకు తీసుకెళ్లాలి అనేదే మా ఒక ధ్యేయము. అలాగే మహిళలు అంటే ఇంటికే పరిమితం కావద్దు అనేసి మేము కూడా అన్ని రంగాల్లో ముందుండాలని, ఆకాశంలో సగం ఉన్నటువంటి మేము అవకాశాల్లో మాత్రం నిల్లైపోయాము. మాకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎన్ని ఉన్నా కూడా ఏవో ఒక కారణాల వల్ల మమ్మల్ని ఇంకా అనగదొక్కాలని చూస్తున్నారు. కానీ మేము వేటిలో కూడా తీసిపోకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ఒక ఐలమ్మలాగా తయారవ్వాలి, ప్రశ్నించాలి. అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా మాకు అంటూ ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యంతో మేము ముందుకెళ్తామనేసి మా మహిళలందరూ కూడా ముందుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అలాగే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మా మహిళలందరూ కూడా కలిసి కట్టుగా వస్తామనేసి మాతో ఇప్పుడు చెప్పడం జరిగింది. అలాగే మేము ఈ కార్యక్రమాలను ఇలాగే నిర్వహించుకుంటా ప్రజల్లోకి వెళ్తామనేసి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు రఘునాథపాలెం మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మా వీరనారి ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వీరనారి ఆశయ సాధన సమితి ఈ చదువుల తల్లి సరస్వతి అని అంటారు. చదువుల తల్లి సావిత్రిబాయి ఆమె చేసిన త్యాగాన్ని మేము కూడా ప్రతి గ్రామానికి తీసుకెళ్తాము. ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఆ రోజుల్లో చదువుకోకుండానే పోరాటం చేశారు. మేము ఈ రోజుల్లో కూడా మా టీము కూడా మేము పెద్దగా చదువుకున్న వాళ్ళం కూడా కాదు, కూలి చేసుకుంటేనే బతికే వాళ్ళం. కానీ వాళ్ళ ఆశయాల కోసం మేము ముందడుగేసాము. మా పనులు మేము చేసుకుంటూ కూడా వాళ్ళ ఆశయాల కోసం మేము నిలబడి మేము టీముగా మేము ప్రతి గ్రామానికి
ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి వాళ్ళ ఆశయాలను మేము సాధిస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. మహిళలు కూడా ప్రతి ఒక్కళ్ళు ముందుండాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నామండి. ఎక్కడా తీసిపోకుండా ప్రతి ఒక్క మహిళ కూడా ముందుంటుంది. ప్రతి ఒక్క రంగాల్లో కూడా మహిళ అనే ముందుంటుందండి. ఇప్పుడు చూసుకుంటే ఫ్లైట్ దగ్గర నుంచి కూడా ఆకాశం నుంచి భూమి వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుందండి. ఫ్లైట్ దగ్గర నుంచి కూడా మహిళ అనేది ఎప్పుడు తీసిపోదండి. మహిళల్ని ఎప్పుడు కూడా మీరు చిన్న చూపుగా చూడొద్దండి. మొన్న జరిగిన విషయంలో కూడా రజక కులాన్ని కూడా చాలా చిన్న చూపుగా చూసారండి. కులం అనేది ఎక్కడుందండి? ఎవరి దగ్గర కోసినా గానీ అదే రక్తం వస్తుంది. మహిళల్ని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దండి. అక్కడ చనిపోయింది కూడా చిన్న పాప, 6 నెలల పాప అండి. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. మహిళలు ఎప్పుడు కూడా ముందుగా ఉండాలని కోరుకుంటున్నాం, ముందంజలో ఉండాలని కోరుకుంటున్నామండి. మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రఘునాథపాలెం మండల కేంద్రంలో సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో ఇవాళ వీరనారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఆమె ఇవాళ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూనే ఇవాళ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా మహిళా బిల్లు పటిష్టంగా అమలవ్వట్లేదు. ఇవాళ బీసీ మహిళా కోట అనే దాంట్లో కానీ ఇవాళ మహిళల సాధికారతలో ఇంకా వారి సాధికారత వెనుకడుగు వేస్తుంది తప్ప ఇంకా మహిళలకు అనేక రూపాల్లో మొన్ననే నాగర్ కర్నూలులో పసిగుడ్డుని ఇవాళ చంపేసినటువంటి పరిస్థితి. నేటికి ఇంకా కుల వివక్షతలు, కుల అసమానతలు, కుల దాడులు, అనేక రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మహిళా దినోత్సవం జరుపుకోవటం అదృష్టంగానే భావిస్తూ ఇవాళ ఏదైతే చదువు కోసం ఈ దేశంలో చదువుని వ్యాప్తికి ప్రయత్నం చేసినటువంటి వీరనారి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశా సాధన సమితి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ప్రభుత్వం ముందు అనేక రకమైన డిమాండ్లు, అభిప్రాయాలను కూడా ఇక్కడ వ్యక్తం చేస్తూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధితో పనిచేసి జనవా దామాషా ప్రకారం ఆకాశం సగం ఎట్లా ఉందో అన్ని రంగాల్లో కూడా మహిళలకి సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన వాటా దక్కే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని, అదే రకంగా వీరనారి సావిత్రిబాయి సంఘం కూడా ప్రతి ఇంటికి ప్రతి మహిళకి చైతన్యవంతులు చేస్తూ చదువులతోనే జ్ఞానంతోనే సమాజం అంతిమంగా రాజ్యాధికారం పొందే వరకు సావిత్రిబాయి పూలే సంఘం పనిచేస్తుందని, వారికి కూడా మేము కూడా సామాజిక ఉద్యమకారులుగా మా నైతిక బాధ్యత వీరనారి మహిళలకు కూడా అండగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ జై భీమ్.